ముందుగా మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ వీడియోలోకి వెళ్దాం. ఒకరోజు సాయంత్రం 5 గంటలకి మహాస్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఒక స్త్రీ అక్కడికి వచ్చి, రాత్రి మహాస్వామి వారు నా కలలోకి వచ్చి ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాన్ని నేను మరచిపోయాను. నా దురదృష్టం ఏంటంటే ఆ మంత్రం నాకు గుర్తు రావట్లేదు. మహాస్వామి వారు ఆ మంత్రాన్ని మరలా అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. అయితే మహాస్వామి వారు అనుగ్రహించాలంటే ఆచారాలతో ఏకాంత దర్శనానికి వస్తాను అని చెప్పిందంట. ఆ పరమేశ్వరుడికి తెలియదా ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో? ఆ స్త్రీమూర్తికి ఆ మంత్రం మరిచిపోయేలా కావాలనే చేసి మానవాళికి ఈ మంత్రం అందించాలనే మహాస్వామి వారు ఇలా చేసి ఉంటారు. అప్పుడు మహాస్వామి వారు ఏ మడి ఆచారము, ఏకాంత దర్శనము ఈ మంత్రం నేర్చుకోవడానికి అవసరం లేదా అని అం భగవహ అం భగవహ అం భగవహ అని 3 సార్లు అనుకోమని చెప్పారంట. ఎవరైనా సరే ఎప్పుడైనా ఈ మంత్రాన్ని పారాయణ చేయొచ్చు. ఈ మంత్రానికి ఏ నియమాలు లేవు. ఎప్పుడైనా పారాయణ చేయొచ్చు. మన ఇష్టదైవానికి కూడా ప్రసన్నం చేసుకోవచ్చు అని మహాస్వామి వారు అక్కడ ఉన్న ప్రజలందరికీ మంత్రోపదేశం చేశారంట. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతి రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతి రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.